పిల్లలకి ఎంతో ఇష్టమైన డోనట్స్ని శ్రమ లేకుండా మైదా యూజ్ చేయకుండా సింపుల్గా ఎలా చేయాలో చూపించేస్తాను పదండి. నేను ఇక్కడ 5 వీట్ ఫ్లోర్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. సైడ్స్ ఉన్న బ్లాక్ పార్ట్ మొత్తాన్ని రిమూవ్ చేసేసి ఈ విధంగా చిన్న చిన్న పీస్లా కట్ చేసుకొని వాటర్లో డిప్ చేసి వాటర్ మొత్తం తీసేసి ఒక బౌల్లోకి వేసుకోండి. బ్రెడ్ మొత్తాన్ని కూడా ఇదే విధంగా వేసుకోండి. మొత్తాన్ని స్మాష్ చేసుకోండి. బైండింగ్ కోసం నేను 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసుకుంటున్నాను. కాస్త స్వీట్ ఉండాలనుకుంటే కాస్త పంచదార పొడి కూడా వేసుకోండి. నేనైతే పంచదార యాడ్ చేయట్లేదు. పిండిలో మనకు వాటర్ అయితే అవసరం పడవండి. పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా డోనట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు వీటిని కావాలంటే ఆయిల్లో డైరెక్ట్గా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా ఎయిర్ ఫ్రైయర్లో డీప్ ఫ్రై చేస్తున్నాను. 180 degrees దగ్గర ఆల్రెడీ 3 నిమిషాల పాటు ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్న ఎయిర్ ఫ్రైయర్లో ప్రిపేర్ చేసుకున్న డోనట్స్ పెట్టేసి పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి 180 to 200 degrees మధ్యలో 10 నుంచి 15 నిమిషాల పాటు బేక్ చేశాను. అంతే, సింపుల్గా మనకు డోనట్స్ అయితే రెడీ అయిపోయాయి వితౌట్ డీప్ ఫ్రై. సో పూర్తిగా చల్లారిన తర్వాత చాక్లెట్ సిరప్లో డిప్ చేసేసి పైన కొద్దిగా నేను ఈ విధంగా స్ప్రింకిల్స్ని వేస్తున్నాను. నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. అంతే, పిల్లలకి ఎంతో ఇష్టమైన డోనట్స్ని బయట కొనకుండా ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి చూడండి. నచ్చిన వాళ్ళు లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.